నా దగ్గర ఇప్పుడు డిష్ వాషర్ ఉంది, అందుకని ఈ వీడియో చేయట్లేదు డిష్ వాషర్ గురించి. రీసెంట్లీ నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. నా దగ్గర డిష్ వాషర్ ఇప్పుడు ఇవాల్టి రోజున లేదు అనుకోండి, కొత్తగా డిష్ వాషర్ను కొంటావా అని. ఇమ్మీడియట్గా ఆలోచించకుండా నాకు నేనుగా ఇచ్చుకున్న ఆన్సర్ ఏంటంటే ప్రాబబ్లీ నో అని. ఎందుకు నేను ఇప్పుడున్న సిచ్యువేషన్లో డిష్ వాషర్ కొనుక్కోను అని అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకుందాము. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఎందుకు ఇప్పుడు డిష్ వాషర్ వద్దనుకుంటున్నాను, ముందు ఎందుకు కావాలనుకున్నాను, అప్పుడు లైఫ్ స్టైల్ని సింప్లిఫై చేసిన డిష్ వాషర్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎందుకు అసలు అవసరమే లేకుండా పోయింది అని అంటే, ఇదొక జర్నీ అనమాట. ఇక్కడ డిష్ వాషర్ అనేది వేస్ట్ కాదు, ఏ అప్లయన్స్ కూడా యూస్లెస్ కాదు. అన్ని అప్లయన్సెస్ వాటి పని అవి పర్ఫెక్ట్గా చేస్తాయి. కానీ మనకి ఎంతవరకు అవసరము, మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అప్లయన్స్ రిక్వైర్మెంట్ ఉందా అనేది మనం చూసుకోవాలి కదా. సో ఒకప్పుడు నాకు ప్రాబ్లం ఉండేది. ఏంటి ఆ ప్రాబ్లమ్ అని అంటే, ఎక్కువ యూటెన్సిల్స్ ఉండేవి. కుకింగ్ చేసే విధానంలో కూడా సింప్లిఫై చేసుకోవడము, అలా స్మార్ట్గా వర్క్ చేయడము అనేవి తెలియలేదు. ఒక 4.5 years ముందు అయితే మార్నింగే చట్నీ చేయాలి అని అనుకోండి, ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేదాన్ని, మిర్చి వేసి అలాగే పప్పులు, కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయించేసేదాన్ని. వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేయడానికి. అప్పుడు ఈ కడాయి అనేది ఉంది చూసారు, ఇది సింక్లోకి వెళ్ళిపోయేది అనమాట లిటరల్లీ. అది ఈ రోస్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా గ్రైండ్ అయిన తర్వాత వాటిని తాలింపు పెట్టాలి కదా, తాలింపు పెట్టడానికి ఇంకొకటి తీసుకునేదాన్ని నేను, తడ్కా ప్యాన్ వచ్చేసి. అది సింక్లోకి వెళ్ళిపోయేది వెంటనే. ఇక్కడ చట్నీ రెడీ అవుతుంది, ఈ జారు సింక్లోకి వెళ్ళిపోయేది వెంటనే. ఇట్లా ఒక్కొక్క ఐటము సింక్లో ఒక మౌంటైన్ లాగా తయారయ్యేవన్నమాట. సో మేము మెయిడ్ని పెట్టుకోలేదు, డైలీగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని అంటే కొంచెం బర్డెన్గా అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కూడా సింక్లో ఉండిపోయేవి గిన్నెలు. అందుకని డిష్ వాషర్ ప్రిఫర్ చేసాము. అప్పుడు నాకైతే హాఫ్ ఆఫ్ ద వర్క్ అయితే డిష్ వాషర్ నాకు తగ్గించేసింది. నేను సోప్తో తోమి కడగడం ఈ వర్క్ అంతా కూడా తగ్గించేసింది అని చాలా రిలాక్స్ అయ్యాను అనమాట. డిష్ వాషర్ చాలా నా వర్క్ సగం తగ్గించింది అని, నిజంగానే తగ్గించింది. అయితే అప్పుడు నాకున్న స్ట్రెస్కి వచ్చేసి నాకు డిష్ వాషర్ హెల్ప్ చేసింది. సో అక్కడ నుండి స్లోగా ఒక ఇయర్ బై ఇయర్ కొంచెం జ్ఞానం పెరిగింది అనుకోవాలి. అలాగే ఈ మినిమలిజం అనే ట్రాక్లోకి వచ్చిన తర్వాత సింప్లిఫై చేసుకోవడం అయితే స్టార్ట్ చేశా. కిచెన్లో యూటెన్సిల్స్ తగ్గిపోయాయి. అండ్ యూటెన్సిల్స్ తగ్గించినంత మాత్రాన మరి వర్క్ సింప్లిఫై అవుతుందా అని అంటే, ఎస్. ఒక కడాయి ఏదైతే ఉందో దానిలో అన్నీ వేయించుకుంటున్నాను కదా, కొబ్బరి ముక్కలు, మిర్చి, పల్లీలు ఇవన్నీ కూడా దానిలోనే తాలింపు పెడుతున్నా. తీసిన తర్వాత దానిలోనే ఆఫ్టర్నూన్కి ఫ్రై ఏం చేయాలో చేస్తున్నా. అలాగే చిన్న కుక్కర్లో పప్పు, ఆకు కలిపేసి పెట్టేసుకుంటాం కదా, అదే కడాయిలో తాలింపు మళ్ళీ పప్పుకు కూడా పెడుతున్నా. సో ఒక కడాయి ఉంది అని అంటే వాష్కి వెళ్ళకుండా మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నాకు కావాల్సిన పనులన్నీ అదే చేసుకుంటూ వస్తుంది అనమాట. ఫైనల్లీ దాన్ని ఒక్కదాన్ని వాష్ చేస్తే చాలు. అండ్ నా దగ్గర ఉన్నది అది ఒక కడాయి. ఇప్పుడు నా కిచెన్లో చూసుకుంటే చిన్న స్టీల్ కడాయి ఒకటి అండ్ ఒక క్యాస్ట్ ఐరన్ కడాయి ఒకటి, అవి రెండే ఉన్నాయన్నమాట. సో ఇట్లా నేను నేర్చుకున్నా వర్క్ అనేది సింప్లిఫై చేసుకుంటూ ఎట్లా వెళ్ళాలి, స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ ఎట్లా వెళ్ళాలి. కిచెన్లో సింక్లో గిన్నెలు వచ్చేసి ఒక కొండలాగా పేరుకుపోకుండా వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకుంటూ మన వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు రీయూజ్ చేసుకుంటూ ఎట్లా స్మార్ట్గా వాడుకోవాలి అనేవి కొన్ని అయితే ప్రాక్టీస్లో వచ్చాయన్నమాట. అలాగే ఈ స్పాచులర్స్ కూడా మనకి రైస్ తీసేవి కానివ్వండి, కూరలు వడ్డించేవి, ఇంకా రకరకాలు ఇన్నుండేవి. వాయు కాస్త ఎన్ని కావాలో అన్న కౌంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని కూడా నేను చెప్పగలను నాకు కిచెన్లో ఎన్ని స్పాచులర్స్ ఉన్నాయి, ఎన్ని స్పూన్స్ ఉన్నాయి, ఎన్ని గ్లాసులు ఉన్నాయి, ఎన్ని కప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్లేట్స్ ఎన్ని ఉన్నాయి, కడాయిలు ఎన్ని, కుక్కర్లు ఎన్ని, ఇవన్నీ ఏమున్నాయి అనేది అయితే నాకు లిస్ట్ అయితే నోటెడ్గా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం చేసుకుంటూ వచ్చేసరికి నాకు ఇప్పుడు ఏమవుతుందంటే, ఈవినింగ్ అయ్యేసరికి సింక్లో చాలా తక్కువ ఉంటున్నాయి గిన్నెలు. ఎందుకు, నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే నాకు అవన్నీ కూడా క్లీన్ చేయాలనిపిస్తుంది. కానీ డిష్ వాషర్ ఉంది కదా, నేను ఎందుకు క్లీన్ చేసుకోవాలని అందులో ఉంచేసుకుంటున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా క్లీన్ చేద్దామా అనిపిస్తుంది, డిష్ వాషర్ ఉంది కదా అనేసి. అంటే ఇవన్నీ లోడ్ చేసేసామనుకోండి, మళ్ళీ ఈవినింగ్ కొన్ని వచ్చేస్తాయి కదా, ఇవి ఎటు కాకుండా ఉంటాయి, అవి ఎటు కాకుండా ఉంటాయి అన్నమాట. సో అన్నీ కలిపేసేద్దాంలే అని చెప్పి సాయంత్రం వరకు
అలాగే ఉంటాయి అన్నమాట. కానీ మార్నింగ్ నుండి మైండ్లో ఏం తిరుగుతుంది అంటే సాయంత్రం డిష్ వాషర్ వేయాలి, సాయంత్రం డిష్ వాషర్ లోడ్ చేయాలి, ఇది అనేది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. సాయంత్రం సడన్గా ఏదో పని వచ్చింది, బయటకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ డిష్ వాషర్ లోడ్ చేసి ఆ టైంలో బయటకు వెళ్ళాల్సి వచ్చింది అని అనుకోండి, ఆ పూటకి స్కిప్ అయిపోతుంది, లేదంటే లేట్ నైట్లో వేసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం నాకు ఒకలాంటి ప్రెషర్ లాగా కూడా అనిపిస్తుంది. సరే, డిష్ వాషర్ ఇది ఒక అప్లయన్స్, ఇది ఒక టూల్ అంతే కదా, ఇది రూల్ ఏం కాదు కదా, నేను ఖచ్చితంగా ఇదే వాడి తీరాల్సిందే అనేసి నాకేం పెనాల్టీ వేయరు కదా ఎవరు, డిష్ వాషర్ ఉంది కదా ఎందుకు హ్యాండ్ వాష్ చేస్తున్నాం అనేసి ఏం పెనాల్టీ వేయరు కదా అని చెప్పేసి అలా నుంచి ఒక 10 రోజుల నుంచి నేను తిన్నవి ప్లేట్స్, బౌల్స్, స్పూన్స్, గ్లాసెస్ ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ చేసేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడే అయిపోతున్నాయి. సో ఈవినింగ్ ఇంకేదైనా సడన్గా పని వచ్చినా, లేదు ఆ డిష్ వాషర్ లోడ్ చేసే ఆ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం ఇంకొక దానికి యూజ్ చేసుకోగలుగుతున్నాను నేను. సో ఇక్కడ మళ్ళీ నేను డిష్ వాషర్ బ్యాడ్ అని చెప్పట్లేదు, డిష్ వాషర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది రివ్యూ ఇవ్వడం కోసం కాదనమాట. లైఫ్ స్టైల్ అనేది మనము మన వర్క్, మన థింగ్స్, యూటెన్సిల్స్ అనేవి సింప్లిఫై చేసుకుంటూ వచ్చామనుకోండి, ఒక మినిమల్ కిచెన్, క్యాప్సూల్ కిచెన్ అనేది అరేంజ్ చేసి పెట్టేసుకున్నాము అని అంటే అడిషనల్ అప్లయన్సెస్ రిక్వైర్మెంట్ అయితే మనకి ఉండదు. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ రూట్ నుండి మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చాము అని అనుకోండి, మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇంకో గ్యాడ్జెట్ కానీ ఇంకో అప్లయన్స్ రిక్వైర్మెంట్స్ కానీ మనకి మ్యాక్సిమం అవసరం పడవు అనేది నా ఉద్దేశం అనమాట. సో నాకు ఇది బెస్ట్ అనిపించేసింది. నేను ఇప్పుడు డిష్ వాషర్ యూజ్ చేయట్లేదా అంటే యూజ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ ఐటమ్స్ కుక్ చేసాము, కొంచెం స్నాక్స్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసాము, కొంచెం ఎక్కువ గిన్నెలు ఉన్నాయి ఇంట్లో అన్నప్పుడు, లేదా గెస్ట్ ఎవరైనా వచ్చారు లంచ్కి ఆర్ డిన్నర్కి ఇట్లా వచ్చారు అన్నప్పుడు కొన్ని ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు లోడ్ చేస్తున్నాను. బట్ మేము మాత్రమే టిఫిన్ చేసి, లంచ్ చేసి, స్నాక్స్ చేసి, డిన్నర్ చేసిన మాత్రమే అప్పటివప్పుడే క్లీన్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో ఒక మీల్ చేయాలి, ఒక బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఒక లంచ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అలాగే స్నాక్ అయినా డిన్నర్ అయినా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఒక పాయింట్ బై పాయింట్ అనేది చూసుకుంటే, కట్ చేయడం నుండి, స్క్రాచ్ నుండి చేసుకునే వాళ్ళమైతే వెజిటబుల్స్ ఆర్ సంథింగ్ కట్ చేయడం నుండి, కుక్ చేయడం నుండి, సర్వ్ చేసుకొని తిని ఆ తర్వాత అవి సింక్ దగ్గర వాష్ చేసుకోవడంతో కంప్లీట్ అవుతుంది అనేలాగా నేను ఒక రూల్ అయితే ఫాలో అవుతున్నాను. సో నాకేమవుతుందంటే కిచెన్లో ఫిజికల్ క్లటర్ అనేది కనిపించకుండా ఉంటుంది, ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ థింగ్. తర్వాత థింగ్ వచ్చేసి థింగ్స్ అక్కడ గిన్నెలన్నీ పైలప్ అయిపోతున్నాయి అన్న ఒక మెంటల్ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ ఈవినింగ్ డిష్ వాషర్ వేయాలి అనేలాంటి ఒక అప్కమింగ్ టాస్క్, నువ్వు కంప్లీట్ చేయాలి ఇది అనేలాంటి టాస్క్ అనేది మైండ్లో పదే ఒక రిమైండర్ లాగా నాకు గుర్తు చేయడము ఇట్లాంటివి లేకుండా ఉంటాయి. సరే, కాంప్రమైజ్ అయ్యి లంచ్ తర్వాత డిష్ వాషర్ వేసాము అని అనుకోండి, ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఎందుకంటే లంచ్ తర్వాత అన్నీ తీసుకెళ్ళి వేసేస్తే అలా నాకు ఆ డిష్ వాషరు నిండట్లేదు, వేసేస్తున్నా. బట్ ఈవినింగ్ మళ్ళీ స్నాక్, డిన్నర్ తర్వాత మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే వచ్చి పడుతున్నాయి. సో ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండట్లేదు. సో నాకు ఇది వచ్చేసి ఈ మినిమలిజం సైడ్ వచ్చేసి సింప్లిఫై చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్లో నాకు అనేది ఇది ఒక స్ట్రెస్ లాగా అనిపించింది. అసలు ఒకప్పుడు లైఫ్ ఈజీ చేసిన డిష్ వాషర్ నాకు ఇప్పుడు స్ట్రెస్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక టూల్ మాత్రమే, రూల్ కాదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం పక్కన పెట్టేసి నేనే హ్యాండ్ వాష్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాను. సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పాలి అని అంటే ఒకేషనల్లీ మాత్రమే డిష్ వాషర్ని యూజ్ చేసుకుంటున్నాను. అండ్ డిష్ వాషర్ బ్యాడ్ కాదండి, 100/100% దాని గుడ్ వర్క్, గుడ్ సపోర్ట్ అయితే మనకి ఇస్తుంది అనమాట. ఒక ఆపద్ బాంధవుడు అని చెప్పాలన్నమాట. టఫ్ టైంలో క్విక్గా మనము బయటకు వెళ్ళాలి, లేదు క్విక్గా పని అయిపోవాలి, లేదా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది, హెల్త్ ఫిజికల్గా కూడా ఏదైనా బాడీ పెయిన్స్ లాంటివి ప్రాబ్లం ఉంది, నుంచొని అన్ని కడగలేము, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిష్ వాషర్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. వర్కింగ్ పీపుల్ కావచ్చు, లేదా వాళ్ళకే హ్యాండ్తో డిషెస్ అనేవి వాష్ చేయడం అనేది, హ్యాండిల్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా డిష్ వాషర్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నా వరకు అయితే నాలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేటప్పుడు ఆలోచించుకుంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాము, ఇంట్లోనే ఉంటాము, టైం టు టైం పనులు చేసుకోగలిగే ఫ్లెక్సిబిలిటీ ఉంది అని అన్నప్పుడు ఇంకొక అప్లయన్స్కి అనేది వెళ్ళడము కొంచెం అవసరం లేదా అనేది మనమే ఆలోచించుకొని చూసుకోవాలి. సో నేను ఈ స్ట్రెస్లో ఉంటూ చెప్పాను కదా, నైట్ వేయాలి, నైట్ లోడ్ చేయాలి అనే స్ట్రెస్ అనేది
కొంచెం ఎక్కువ అవుతుంది. సో బయటకి ఏదో ఇంపార్టెంట్ విషయం మీద బయటకు వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత నేను రాకుండా ఉండాల్సింది, నన్ను తీసుకెళ్ళకుండా ఉండాల్సింది, నాకు డిష్ వాషర్ ఇప్పుడు లేట్ అయిపోతుంది, ఎంతసేపు మాకు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది అని అంటే ఈవినింగ్స్ బయటకు వెళ్ళే విషయంలో డిష్ వాషర్ గురించే వస్తుంది. ఎందుకంటే నేను నైట్కి వాటిని అన్నిటిని క్లియర్ చేసి పెట్టుకోవాలి. యాజ్ ఎ క్యాప్సూల్ కిచెన్ మెయింటైన్ చేస్తున్నాను. ఒక మినిమలిస్ట్ జర్నీలోకి వచ్చిన తర్వాత చాలా యూటెన్సిల్స్ తగ్గిపోయాయి కాబట్టి ఉన్న 4 ఉన్నాయో అవి వాష్ చేస్తేనే రేపు పొద్దున్న నేను కుకింగ్కి వెళ్ళగలుగుతాను అనమాట. అట్లా పెట్టుకున్నాను నేను. సో నైట్ అనేది డిష్ వాషర్ లోడ్ చేసి వాష్ చేస్తేనే మళ్ళీ మార్నింగ్ నేను చట్నీలకు కానివ్వండి, లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం కోసం కానివ్వండి అన్నీ చేయగలుగుతాను. సో దానికోసము కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే నా మైండ్లో నాకే ఎరేజ్ అయ్యాయి. సో నేను అయితే దాన్ని అదే మెయిన్గా పెట్టుకోదలుచుకోలేదు, ఎప్పటివి అప్పుడు వాష్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ రీసెంట్లీ నేను చెప్పాను కదా 1 బాటిల్ అనేది అండ్ 1 ప్లేట్ ఛాలెంజ్ ఇట్లాంటివి పెట్టుకున్నాము ఇంట్లో అనేది, అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మార్నింగ్ ఎవరు టిఫిన్ అయిపోతే వాళ్ళు ఆ ప్లేట్ అనేది వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నారనమాట. సరే కిడ్ ఉంది, తను చేస్తుంది కానీ పర్ఫెక్ట్గా చేస్తుందో లేదో అని చెప్పి సెకండ్ టైం నేను కూడా మళ్ళీ వాష్ చేసి పెట్టేస్తున్నాను. ఇది ఒక అలవాటుగా పెట్టుకుంటే ఎవరి బౌల్, ఎవరి ప్లేటు, ఎవరి గ్లాస్ వాళ్ళు వాష్ చేసి పక్కన పెట్టేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ పర్వాలేదు, నేను నా బౌల్, స్పూను, ప్లేటు, గ్లాస్ వాష్ చేసుకుంటా, అట్లాగే ఇంకొక 2 మెంబర్స్ వాష్ చేయడం అనేది అసలు నాకు పెద్ద పనే కాదు. కానీ ఇదే ఒకప్పుడు పెద్ద పనిగా అనిపించింది. ఎందుకంటే మల్టిపుల్, అసలు ఎండ్ ఆఫ్ ది డే నైట్ టైము గిన్నెలు వాష్ చేయాల్సి వచ్చినప్పుడు నా దగ్గర 10-15 ప్లేట్స్ వచ్చేసేవన్నమాట. మార్నింగ్ టిఫిన్వి, మధ్యాహ్నవి, సాయంత్రంవి, రాత్రివి 3 4 3 12 ప్లేట్స్ వచ్చేవి. ఇంకా అడిషనల్లీ ఇంకో 2 ప్లేట్స్ ఎక్కువే వచ్చాయి. ఉన్నది 2+1, 2 అడల్ట్ 1 కిడ్, ఇన్ని వస్తున్నాయా అని చెప్పేసి స్లోగా ఈ మినిమలిజం సైడ్కి వచ్చిన తర్వాతే కంపారిజన్ అలవాటు అయిపోయింది. అన్ని తగ్గించుకుంటూ స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉండేసరికి నాకు అప్లయన్స్ రిక్వైర్మెంట్ అనేది లేకుండా పోయిందనమాట చెప్పాలి అని అంటే. నాట్ ఓన్లీ డిష్ వాషర్ అండి, ఏది మనకి వర్క్ చేసుకునేటప్పుడు, కిచెన్ వర్క్ చేసుకునేటప్పుడు ఎక్కడ హార్డ్గా అనిపించి దానికోసం అది ఆ లైఫ్ స్టైల్లో మనకి అది సింప్లిఫై చేయడానికి అప్లయన్స్ కావాలి అని అనిపించినా కూడా మనం ఒక నిమిషం ఆగి వెంటనే ఖర్చు పెట్టి వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ మెషిన్స్ కొనుక్కొచ్చుకునే ముందు కొన్ని రోజులు టైం తీసుకొని మనమే ఆలోచించుకొని అసలు ప్రాబ్లం ఎక్కడుంది, దాన్ని ఎట్లన్నా మనం రిజాల్వ్ చేయగలుగుతామా మెషిన్ లేకుండా అనేది మ్యాక్సిమం ట్రై చేసి అవ్వదు, ఇంకా కావాల్సిందే ఒక సపోర్ట్, ఒక మెషిన్ సపోర్ట్ కావాల్సిందే అని అనుకుంటే కనుక అప్పుడు కొనుక్కొచ్చుకోవడం మంచిదన్నమాట. సో నా విషయంలో అయితే డిష్ వాషర్ అనేది ఒక ఎగ్జాంపుల్. సో అకేషనల్లీ డిష్ వాషర్ యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఆల్రెడీ డిష్ వాషర్ ఉన్న వాళ్ళు కూడా నిన్ననే ఒక కమెంట్ కూడా వచ్చింది, అప్పుడప్పుడు యూజ్ చేయాలనుకుంటున్నాము, అట్లా రెగ్యులర్గా యూజ్ చేయకుండా అప్పుడప్పుడు యూజ్ చేస్తే ఏమైనా పాడవుతుందంటే ఏమీ పాడవదండి. అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట డిష్ వాషర్ని, నో ఇష్యూస్, కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. నేనైతే కొంచెం పండుగలప్పుడు ఎక్కువ నైవేద్యాలు చేసిన, రిలేటివ్స్ వచ్చినప్పుడు అందరం కొంచెం గెట్ టుగెదర్ లాంటిది చేసుకున్నప్పుడు ఇట్లాంటప్పుడు కొన్ని ఎక్కువ గిన్నెలు వచ్చేసాయి అనుకోండి, లోడ్ చేసేస్తున్నాను. మావైతే నేను హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న వెసల్స్ ఏంటి అని అంటే ఒక పెద్ద కుక్కర్, ఒక చిన్న కుక్కర్. పెద్ద కుక్కర్లో రైస్ పెడతా, చిన్న కుక్కర్లో పప్పు పెడతాను ఎవ్రీడే కూడా. అండ్ ఒక కడాయి అనమాట, ఒక స్టీల్ కడాయి, ఒక క్యాస్ట్ ఐరన్ కడాయి. కొన్ని క్యాస్ట్ ఐరన్లో చేయకూడనివి ఉంటాయి కదా, కొన్ని యూస్ చేయకూడని కర్రీస్ అవన్నీ కూడా స్టీల్ దాంట్లో చేసుకుంటూ ఉంటాను. ఇంకా మిల్క్కి వచ్చేసి 2 మిల్క్ పాట్స్ ఉంటాయి, ఒకటి వాష్లో ఉన్న, ఒకటి పనికి వస్తుంది కదా ఎమర్జెన్సీ కానీ, పాలకి 2 ఉండాలి కదా అని అలా పెట్టేసుకున్నాను. ప్లేట్స్ అయితే మా ముగ్గురికి 3 ప్లేట్స్ పెట్టుకున్నాను. ఆ 3 వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటాము ఎవ్రీ మీల్కి వచ్చేసి. అండ్ లెఫ్ట్ ఓవర్స్ పెట్టుకోవడానికి ఒక 4 అయితే చిన్న బౌల్స్ పెట్టుకున్నా. ఇంకా మిల్క్ తాగే గ్లాస్ ఒకటి, అండ్ కాఫీ మిక్స్ చేసుకోవడానికి ఇంకొక 2-3 గ్లాసెస్. అండ్ రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళ కోసం, గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ కూడా నేను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. కిచెన్లోనే ఒక ర్యాక్లో అవి పెట్టుకున్నాను. సో చాలామంది అడుగుతారు, ఇంత మినిమల్ కిచెన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంకా మీ ఇంటికి ఎవ్వరు రారా, ఎవరన్నా వస్తే ఎట్లా మీరు వాళ్ళకి సర్వ్ చేస్తారు అనేసి. రిలేటివ్స్ వచ్చినా కూడా మనకి నంబర్ ఆఫ్ యూటెన్సిల్స్ అయితే అవసరం లేదండి కుకింగ్ చేసుకోవడానికి. ఒక 3.5-4 లీటర్ ప్రెషర్ కుక్కర్ అయితే నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకెలాంటి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ ఇవన్నీ కూడా ఏమీ లేదు. అందులోనే మాకెంత రైస్ అనేది దానిలో కుక్ అవుతుంది కదా. రిలేటివ్స్ వచ్చినా కూడా ఇంకొక మా ముగ్గురితో పాటు ఇంకొక 6 మెంబర్స్ వచ్చినా కూడా నేను అదే కుక్కర్లో రైస్ అయితే కుక్ చేయగలుగుతాను. ఇంకా అదే చిన్న కుక్కర్లో
పప్పు అయితే కూడా కుక్ చేయగలుగుతాను. రిలేటివ్స్ వచ్చారు, గెస్ట్ వచ్చారు అని చెప్పి ఎక్స్ట్రా కుక్కర్స్ అయితే మనకు అవసరం లేదు, ఎక్స్ట్రా కడాయిలు, ఎక్స్ట్రా దోశ ప్యాన్లు అయితే మనకు అవసరం లేదు. ఎక్స్ట్రాగా గెస్ట్ వస్తే వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే కాఫీ కప్స్, స్టీల్ కాఫీ గ్లాసెస్, అలాగే సర్వింగ్ ప్లేట్స్, బౌల్స్. ఇవైతే కొంచెం మనము గెస్ట్ కోసం ఒక 10 మంది కోసం అయితే పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ మంది వచ్చేసారు అని అంటే మనము ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న ఈ స్టీల్ గ్లాసులు, స్టీల్ బౌల్స్, ఇట్లాంటి ప్లేట్స్ అయితే తీసుకురాము. డిస్పోజబుల్ ఏవైనా యూజ్ చేసుకుంటాం. అందరిళ్లలో చేసేది మోర్ దాన్ 10 మెంబర్స్ 15 మెంబర్స్ వచ్చేసారు అని అంటే కిచెన్లో ఉన్న థింగ్స్తోనే మనము సర్వింగ్ అయితే చెయ్యం కదా. సో కుకింగ్ అయితే మనం ఏ యుటెన్సిల్స్ అయితే మనకి రెగ్యులర్గా ఉంటాయో ఇంట్లో వాటితోనే కుకింగ్ అంతా అయిపోతూ ఉంటుంది. గెస్ట్ కోసం ఎక్స్ట్రా యుటెన్సిల్స్ అవసరం లేదు. కావాల్సింది ఇవి డైనింగ్ సెట్ మాత్రమే. అవి మట్టుకు నేను ఎక్స్ట్రాగానే పెట్టుకుంటాను. కాఫీ గ్లాసెస్, ప్లేట్స్, స్పూన్స్, బౌల్స్ ఇవి మాత్రం ఎక్స్ట్రాగా పెట్టుకుంటాను అనమాట. ఎవరైనా వస్తే కంఫర్టబుల్గా వాళ్ళకి సర్వ్ చేయడం కోసము. సో ఇదండి నేను డిష్ వాషర్ గురించి ఆఫ్టర్ 4.5 years నాకు వచ్చిన ఆలోచన. 3.5 years అయితే నాకు అది చాలా హెల్ప్ చేస్తుంది అన్న ఉద్దేశంలోనే నేను ఉన్నాను. రియల్లీ హెల్ప్ చేసింది. అండ్ ఇప్పుడు ఎందుకు హెల్ప్ చేయలేకపోతుంది అని అంటే నా దగ్గర ఉన్నవి చాలా కొంచెం, ఆ కొంచానికి అది అక్కర్లేదు నాకైతే. సో నేనే వాష్ చేసుకుంటున్నా, ఎక్కువ ఉన్నప్పుడు లోడ్ చేస్తున్నాను. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఇంట్లోనే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఉన్నాయి అనేలాగా ఉన్నప్పుడు, హెల్త్ అంతా బాగానే ఉన్నాయి, కాళ్ళు చేతులు బాగున్నాయి అన్నప్పుడు నాకు హెల్ప్ చేయడానికి ఇంకొక మిషన్ ఇదైతే అవసరం లేదు అనిపించింది. ఎట్లా అయితే నాకు వెట్ గ్రైండర్ అవసరం లేదు అనేసి నేను డిసైడ్ అయ్యాను, ఎట్లా అయితే రోస్ట్ చేయడానికి పల్లీలు కానివ్వండి, ఇంకోటి కరివేపాకని, ధాన్యాలు ఇట్లాంటివన్నీ కూడా రోస్ట్ చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ అవసరం లేదు అని అనుకున్నాను. ఎట్లా అయితే రీహీట్ చేయడానికి అండ్ కొన్ని బేక్ చేయడానికి మైక్రోవేవ్ అవసరం లేదు అనుకున్నాను. ఇంకా వాటర్ హీట్ చేయడానికి ఎలా అయితే వాటర్ హీట్ చేసే కెటల్స్ అనేవి సపరేట్గా అవే అవసరం లేదు అనేసి అనుకున్నాను. ఇట్లా ఎన్నో ఎలిమినేట్ చేసుకుంటూనే వచ్చానన్నమాట. స్టీమ్ చేసేవి, బాయిలర్స్ ఇవన్నీ కూడా. అట్లానే నాకు ఇప్పుడు డిష్ వాషర్ అనిపించింది. కానీ చిన్న చిన్న గ్యాడ్జెట్స్ని, బ్లెండర్స్ని వీటిని ఎలిమినేట్ చేసినంత ఈజీగా డిష్ వాషర్ని ఎలిమినేట్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక పెద్ద అప్లయన్స్ కదా. సో అంత ఈజీ కాదు దీన్ని తీసేయడము. అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా మార్చాల్సి వచ్చో, లేదా ఇది ఇంకేదన్నా కొంత లైఫే కదా దేనికైనా ఉండేది, ఏదన్నా ఇంకొకటి కొనాల్సిన అవసరం వచ్చింది అన్నప్పుడైతే ప్రాబబ్లీ అప్పటి నా హెల్త్ కండిషను, నా స్ట్రెంగ్త్ దీన్ని బట్టి ఆలోచించుకుంటానే కానీ కొనుక్కోవడానికైతే ముందుకి వెళ్ళనన్నమాట. హెల్త్, నా హ్యాండ్స్, లెగ్స్ ఇంతే సపోర్ట్ ఉన్నాయి అని అంటే అవసరం లేదు నాకు ఇంకొక మెషిన్ హెల్ప్ అనేది నా ఉద్దేశము. అలాగే మేడ్ హెల్ప్ కూడా నాకు అవసరం లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఫర్దర్గా ఉంటే కనుక. సో అందరం కూడా ఏ గ్యాడ్జెట్ కొనాలన్నా, ఏ అప్లయన్స్ ఇంటికి కొనాలన్నా, ఏ మెషిన్ కొనాలన్నా ఆలోచించుకుందాము. ఏది మన రూట్ కాజ్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి రూట్లో ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతామా, తగ్గించుకోగలుగుతామా అని చూసుకుందాము. ఇది అందరికీ చెప్పట్లేదండి. మన సింప్లిఫై నౌ ఛానల్లో సింపుల్ అండ్ ఇంటెన్షనల్ లైఫ్ జర్నీ లీడ్ చేస్తూ, అలాగే మినిమలిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మనకి దగ్గర ఉన్న డూప్లికేట్స్, అడిషనల్ అన్యూజ్డ్ ఐటమ్స్, అన్నెసెసరీ ఐటమ్స్ అనేవి తగ్గించుకుంటూ వచ్చేసరికి ఎట్లా సింప్లిఫై అవుతుంది అని చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. సో మనము రూట్ నుండి ఆలోచించుకొని మన యూటెన్సిల్స్ని మనము స్మార్ట్గా రీయూజ్ చేసుకుంటూ ఉన్నాము అనుకోండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రీయూజ్ చేసుకుంటూ ఉన్నాము అంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టి అడిషనల్ మెషిన్స్ అనేవి మనకి అవసరం లేదు. అది ఫిజికల్ క్లటర్ కూడా, మెంటల్ డిస్టర్బెన్స్ కూడా అన్నీ కూడా క్రియేట్ చేస్తాయి ఎవరైతే సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళకి. సో ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్న నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్నారేమో అనేసి అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్స్లో తెలియచేయండి. మీరు ఎవరైనా డిష్ వాషర్ యూజ్ చేస్తున్నా, ఇంకేదైనా మెషిన్స్ యూజ్ చేస్తున్నా, వాటితో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ని కూడా కమెంట్స్లో చెప్పడానికి ట్రై చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాము. సో ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకుందాము. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.